దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుదాం. మెట్టుకు సహోదరులారా, ఈ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. పౌలు గారు ఏమని చెప్తాడు ఇక్కడ? 2000 సంవత్సరాల క్రితము ఈ వాక్యము రాయబడి ఉంది. 2000 సంవత్సరాల క్రితం పౌలు గారు చెప్పిన వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. మీకు తోడై ఉండును దేవుడు తోడై ఉండును. సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును అని పౌలు గారు ఈ మాటలు చెప్పుచున్నాడు. మరి ఎంతమంది గ్రహించాము ఈ మాటలు? 8వ వచనం, 8, 9 వచనాలు ధ్యానం చేస్తున్నాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో అనేది మాట్లాడుతున్నాడు. సత్యమైన వాటిని గైకొనాలి. ఇప్పుడు అసత్యమైన వాటిని ఎక్కువ అసత్యమైన వాటిని ఎక్కువ ప్రచురం చేస్తాను. బోధకులు కానీ వాక్యాన్ని ఉన్నట్టు చెప్పడం లేదు. కల్పనా కథలు, ఈ లోక సంబంధమైన మాటలు, ఈ లోక సంబంధమైనవి చెప్తా ఉన్నారు. సత్యమైన ఏవో, ఏవి మాన్యమైనవి ఏవో, ఏవి న్యాయమైనవేవో, ఏవి పవిత్రమైనవి ఏవో, ఏవి రమ్యమైనవి ఏవో అని చెప్తున్నారు. ఏవి ఖ్యాతికి చెందవలసినవి, మనము ఖ్యాతి కలిగినవి వాటి మీద ధ్యానం ఉంచుడి అంటాడు. ధ్యానము వేటి మీద ధ్యానం చేయాలి? మనం సత్యమైన వాటి మీద ధ్యానం చేయాలి, మాన్యమైన వాటి మీద ధ్యానం చేయాలి, న్యాయమైన వాటి మీద ధ్యానం చేయాలి, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం చేయాలి, ఏవి రమ్యమైనవో వాటి మీద ధ్యానం చేయాలి. ఇప్పుడు రమ్యమైన వాటిని వదిలిపెట్టిండ్రు, ఖ్యాతి గల వాటిని వదిలిపెట్టిండ్రు. ఇప్పుడున్న బోధకులు సత్యమైన వాటిని వదిలిపెట్టిండ్రు, మాన్యమైనవి ఏవో వాటిని వదిలిపెట్టిండ్రు, న్యాయమైనవి ఏవో వాటిని వదిలిపెట్టి వేటి ధ్యానం వస్తాండ్రు? అసత్యమైనవి. ఇప్పుడు ఒక మందిరానికి పోయేవారు ఉన్నారు, ఒక 500 మంది పోతున్నారు ఒక మందిరానికి. చెప్పుల స్టాండ్ దగ్గర ఒక్కరిని వస్తారు. అది న్యాయమైనదా? సత్యమైన బోధ అది? చెప్పుల స్టాండ్ కాడ ఉన్న వ్యక్తి సేవ చేస్తాడంటారు. బాత్రూములు కడిగే కాడ బాత్రూములు సాఫ్ చేసే వాళ్ళను అక్కడ కొంతమందిని పెడతారు. మరి జ్ఞానము బాత్రూములు కడిగిన చెప్పుల స్టాండ్ దగ్గర ఉన్న మరి జ్ఞానం ఎలా వస్తుంది మానవునికి? దేవుని జ్ఞానం కావాలి కదా. చెప్పుల స్టాండ్ దగ్గర ఉంటే జ్ఞానం కాదు. ఇప్పుడు అది సేవే అంటారు. కూరగాయలు కోసే దగ్గర, వంటలు వండే దగ్గర, భోజనాలు పెట్టే దగ్గర కొంతమంది నియమిస్తాను. మరి దేవుని వాక్యం దగ్గర, దేవుని వాక్యం ఎక్కడ వింటున్నారు వీరు? వింటలేరు. ఇవి న్యాయమైన, ఇవి సత్యమైన. ఇప్పుడు ఒక మందిరంలో ప్లేట్లు తీసే కాడ
ప్లేట్లు వేసే కాడ, వడ్డన వేసే కాడ వీటిని ఎక్కువ తీసుకొచ్చిండ్రు. ఒక 500 మందికి భోజనాలు పెట్టాలంటే ప్లేట్లు వేయాలి. ఒక వ్యక్తి ప్లేట్లు తీయాలి. ఒక వ్యక్తి తినే పదార్థాలు వడ్డించాలి. ఒక వ్యక్తి శాకాలు వడ్డించాలి. ఒక వ్యక్తి తినుబండారాలు బరాబరి అందుతున్నాయా లేవా అని చూసే వ్యక్తులు ఉన్నారు. మరి ఈ కడుపుకు తినే ఆహారం గురించి ఇంత ప్రయాసపడుతున్నారు. ఆత్మీయ ఆహారం ఎక్కడుంది? ఇక్కడ బోధకులకు జ్ఞానం రావాలి, చెప్పే బోధకులకు. ఎందుకంటే అజ్ఞానంలో ఉంచుతాను వారిని. చెప్పుల స్టాండ్ దగ్గర నుంచి నెంబర్లు ఇప్పిస్తాను. చెప్పుల స్టాండ్ దగ్గర ఉంటే జ్ఞానం వచ్చినట్ట, బాత్రూంలు సాగు చేస్తే జ్ఞానం వచ్చినట్ట, దేవుని వాక్యం విన్నట్ట. పెద్ద పెద్ద మందిరాలలో కార్పొరేట్ బోధకులు ఎక్కడ ఉంచుతాను? నువ్వు ఛాయ పోసే కాడ ఉండాలి, నువ్వు వడ్డని చేసే కాడ ఉండాలి, నియమిస్తాను. మరి దేవుని వాక్యం విన్నట్ట, దేవుని వాక్యంలో ఎదుగుదల ఉన్నదా? ఈ న్యాయమైన, సత్యమైన, మాన్యమైన, పవిత్రమైన, ఈ ఖ్యాతి గలవా? ధ్యానము, వాటి మీద ధ్యానము ఉంచుకొనుడి. ధ్యానం చేయాలంటే ప్రతి మానవుడు వేటి మీద ధ్యానం చేయాలి? సత్యమైన వాటి మీద బోధ చేయాలి. సత్యమైనవి గ్రహించాలి, మాన్యమైనవి గ్రహించాలి, న్యాయమైన వాటిని గ్రహించాలి, పవిత్రమైనవి గ్రహించాలి, రమ్యమైనవి, ఖ్యాతి గలవి వాటిని గ్రహించిన వారు దేవుని వాక్యం మీద మనసు పెడతారు. కానీ ఇప్పుడు దేవుని మందిరాలలో ఏం చేస్తానంటే ఎక్కువ మంది వచ్చే కాడ వారి చెప్పులు తీసే కాడ, చెప్పులు పెట్టే కాడ ఉంచుతున్నాం. మరి ఇటువంటిది దేవుని కృపను బట్టి మనము మాట్లాడుకోవాలి. ఎందుకంటే సత్యమైన వాటిని వదిలిపెట్టి అసత్యమైన వాటికి వెంబడిస్తాను. న్యాయమైన వాటిని వదిలిపెట్టి మనం వేటిని వెంబడిస్తాను? అన్యాయమైన వాటిని వెంబడిస్తాను. ఈ రోజు నుండి అయినా మనం సత్యమైన బోధ చేయాలి. ఒక బోధకుడు తప్పుగా మాట్లాడితే తప్పుడు బోధలో ఉంటారు విశ్వాసులందరూ. ఒకడు అన్యాయంగా మాట్లాడితే అన్యాయంలో పాల్గొంటారు. ఈ న్యాయమైనవి కావు. నేను ఏమని చెప్పిండు? మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడు అని చెప్పాడు పౌలు గారు. ఏవి విన్నాము, ఏమి చూసాము, వాక్యాన్ని ఏది గైకొన్నాము, గైకొన్న వాటిని దేవుని వాక్యం మనం గైకొనాలి. కానీ చెప్పుల స్టాండ్ కాడ, చెప్పులు మోసే కాడ, చెప్పులు నెంబర్లు ఇచ్చే కాడ ఇటువంటివి చేస్తే మానవునికి జ్ఞానం రాదు, ఎప్పటికీ రాదు, రాబోదు. పరలోక రాజ్యంలో వీరు ఉండాలంటే చెప్పుల స్టాండ్ దగ్గర ఉన్న నేను ప్రభు అంటే చెప్పుల స్టాండ్ కానీ ఉండు, నువ్వు నరకానికి పోవని అంటాడు. నువ్వు నా మాటలు గైకొనలేదు కనుక నువ్వు చెప్పుల స్టాండ్ కానీ ఉన్నావు కదా, చెప్పుల నెంబర్లు ఇచ్చావు కదా, నువ్వు నరకంలో ఉండు అని అంటాడు. అంటే అప్పుడు మన దగ్గర సమాధానం ఉందా? సమాధానం లేదు. దేవుడు మీకు తోడై ఉండును అన్నాడు. అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉండునని పౌలు గారు అన్నాడు. పౌలు గారి మాటలు ఏం మాటలు ఉన్నాయో గ్రహించాలి. కానీ ఇప్పుడున్న వారు ఈ లోక సంబంధమైన బోధలు చేస్తూ, శరీర సంబంధమైన బోధలు చేస్తూ జనాన్ని తప్పు ద్రోవలో నడిపిస్తున్నారు. పోయేవారిని పోనీయరు పరలోకానికి, వీరు పోరు, పోయేవారిని కూడా పోనీయరు.
దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర ఒకరోజు లెక్క ఉంటుంది. ప్రతి ఒక్కరు గ్రహించాలి, వాక్యాన్ని గైకొనాలి, దేవుని మాటలు గైకొనాలి. బైబిల్ వాక్యం ప్రామాణికం. ప్రతి మానవునికి బైబిల్ వాక్యమే ప్రామాణికం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక.